నారాయణ ఆది నారాయణ. ఓం నారాయణ ఆది నారాయణ ఛానల్ను ఆదరిస్తున్న గురు బంధువులకు స్వాగతం, సుస్వాగతం. ఓం నారాయణ ఆది నారాయణ. ఓం శ్రీ భగవాన్ వెంకయ్య స్వామి నన్మ. ఆశ్రిత జనరక్షకుడు దీనజన బాంధవుడు శ్రీ భగవాన్ వెంకయ్య స్వామి వారి పాదపద్మములకు నా ప్రణామములు. సమస్త సగుణ రూప నిర్గుణ రూప గురుదేవుల పాదపద్మములకు నా నమస్సుమాంజలి. మార్గశిర శుద్ధ ఏకాదశి కలియుగ 3వ దత్త అవతారమైన శ్రీ మాణిక్య ప్రభు స్వామి వారి సమాధి ప్రవేశం. ఆ సందర్భంగా వారి స్మరణ. శ్రీ మాణిక్య ప్రభు ఈశ్వరనామ సంవత్సరం మార్గశిర శుద్ధ చతుర్దశి మంగళవారం నాడు జన్మించారు. క్రీస్తు శకం 22/12/1817 అది డేటు. వీరి తండ్రి గారి పేరు మనోహర నాయక్, తల్లి గారి పేరు భయాదేవి. మనోహర నాయకులు కళ్యాణ నగరంలోనే నివసిస్తూ ఉండేవారు. ఈ నగరం కళ్యాణిని పాలించే నవాబుల ముఖ్య పట్టణం. బొంబాయికి దగ్గరలో వేరొక కళ్యాణి ఉంది. అందువల్ల ఈ నగరాన్ని గుల్బర్గా కళ్యాణి అని పిలుస్తారు. ఇది గుల్బర్గాకు 50 మైళ్ళ దూరంలో ఉంది. కళ్యాణన్న ఒకటే. మనోహర నాయకులు పూర్వీకులు కళ్యాణ్ రాకముందు హరకుడే అనే గ్రామంలో నివసిస్తూ ఉండేవారు. హరకుడేలో ఉండే రోజుల్లోనే వారిని నాయకులని పిలిచేవారు. వీరు హరకుడే వదిలి కళ్యాణ్ వచ్చిన తర్వాత వీరిని హరకుడేలని పిలిచేవారు. అంటే హరకుడే గ్రామం నుంచి వచ్చిన వారని అర్థం. మనోహర్ నాయక్ తండ్రి పేరు నరసింహనాయక్. నరసింహ జన్మస్థానం కళ్యాణ నగరమే. నరసింహనాయకుని తండ్రి పేరు కేశవనాయక్. ఈ కేశవనాయక్ బేదర పట్టణానికి సమీపంలో ఉండే జరణీ నరసింహ అనే పుణ్యక్షేత్రంలో తపస్సు చేశారు. వారి అనుగ్రహంతో జన్మించిన కుమారుడికి నరసింహుడని పేరు పెట్టారు. వారే నరసింహ నాయక్. వీరు మాణిక్య ప్రభు గారి తాతగారు. వీరి తర్వాత హరకుడే గ్రామం వదిలి కళ్యాణ్ నగరం వచ్చారు. వారి కుటుంబం నుంచి వారికి వచ్చే ఆస్తి అంతా అక్కడే వారు వదిలి వచ్చేశారు. కేశవ్ నాయక్ గారు తనతో ఖండోబా అంటే శివుడి విగ్రహాన్ని మాత్రమే వారి వెంట తెచ్చుకున్నారు. ఈ నరసింహుని భార్య పేరు బుచ్చమ్మ శివభక్తురాలు, దయగలది. ఈమెకి 2 కుమారులు. మొదటి వాని పేరు మనోహర నాయకు, రెండవ వాని పేరు మార్తాండ నాయకు. పిల్లలు పెద్దవారు కాకముందే ఈమె భర్త చనిపోయారు. నరసింహనాయక్ చనిపోయారు. అందువల్ల బుచ్చమ్మ లాడావంతి అనే గ్రామంలో తన తండ్రి గారి ఇంటికి ఆమె వెళ్ళిపోయింది. లాడావంతి నిజాం ఇలాకాలో ఉంది. వ్రతాపూర్ అనే తాలూకాలో ఉంది. ఈ లాడావంతికి సమీపంలో రామతీర్థం అనే పుణ్యక్షేత్రం కూడా ఉంది. బుచ్చమ్మ ఎంతో కష్టపడి పిల్లలకు తగినట్లు చదువు సంధ్యలు చెప్పించి పెద్ద చేసింది. మనోహర్ నాయక్ అంటే మాణిక్య ప్రభు తండ్రి గారు మంచి భక్తుడు, ప్రేమపూరితమైన హృదయం కలవాడు, గొప్ప విద్వాంసుడు. ఈయన అనేక కీర్తనలు రచించారు. వీరు కళ్యాణ్ నగరం కరణం అయిన అప్పారావు కుమార్తెను వివాహమాడారు. అందువలన ఆయన లాడావంతి నుంచి కళ్యాణ్కి వచ్చారు. తల్లి అంటే ఎంతో ప్రేమ. జీవితాంతం ఎంతో నిరాడంబరంగా ఉన్నతాశయాలతో గడిపారు. వివిధ కులాల వారు వీరి శిష్య బృందంలో ఉండేవారు. తమ్ముడు మార్తాండ నాయకుడు లేత వయసులోనే చనిపోయారు. మనోహరుని భార్య భయాదేవి ఆవిడ అంటే మాణిక్య ప్రభు తల్లి. శ్రీ మాణిక్య ప్రభు మహారాజు తల్లి గారి పేరు భయాదేవి. గొప్ప కుటుంబంలోనిది, మంచి స్వభావం గల స్త్రీ. భార్యాభర్తలిద్దరూ ఈ ప్రపంచాన్ని పారమార్థిక దృష్టితోనే చూస్తూ ఉండేవారు. క్రీస్తకం 1813లో వీరికి తొలి కుమారుడు జన్మించారు. ఆ పిల్లవాని పేరు హనుమంతుడు. ఈయన ప్రభువు గారి అన్నగారు. కొంతకాలం అయిన తర్వాత ఇతన్ని దాదా మహారాజ్ అని పిలుస్తూ ఉండేవారు. వీరి సమాధి మాణిక్యనగర్ విరజా గురుగంగా అనే నదులు కలిసే ప్రదేశంలో ఉంది. వీరి చరిత్ర రాసిన వారిలో చాలామంది వీరిని మారుతి అవతారమని అంటారు. ఈ దాదా మహారాజ్ గారి ఉపనయన కాలం వరకు వీరు మోగవానిగానే ఉన్నారు. ఉపనయనం అయిన తర్వాతే మాట్లాడడం మొదలుపెట్టారు. ఈయన ఏకాంత ప్రియులు, ఎప్పుడు ఒంటరిగా ఉండడానికి ఇష్టపడేవారు. శ్రీరామనవమి రోజున తల్లి గర్భంలో శ్రీ మాణిక్య ప్రభు ఈశ్వరనామ సంవత్సరములో శ్రీరామనవమి రోజున తల్లి గర్భంలో ప్రవేశించారని అందరూ నమ్ముతారు. దీనికి గుర్తింపుగా ఈనాటికి కూడా శ్రీవారి సంస్థానంలో సూచకోత్సవం జరుపుకుంటూ ఉంటారు. తల్లిదండ్రులు శ్రీ ప్రభుల వారికి మాణిక్య అని నామకరణం చేశారు. ఒక అద్వితీయమైన శక్తి ఒకటి వారి కుటుంబంలో ప్రవేశించిందని అందరూ ఆ బాలుని రత్న అని ముద్దుగా పిలుచుకునేవారు.
శ్రీ ప్రభువుల వారికి నరసింహుడనే తమ్ముడు ఒకరు ఉండేవారు. కొద్ది కాలానికి అనగా ప్రభువులకు 4 సంవత్సరములు నిండకుండానే వీరి తండ్రి గారు మనోహర నాయకులు చనిపోయారు. భయాదేవి తన 3 పిల్లలతోనూ కళ్యాణిలోనే స్థిర నివాసం ఏర్పరచుకుంది. వీరి లీలా వైభవంలో ఒక లీల ఇది ఇప్పుడు స్మరించుకుందాం. గోవిందుడనే గొల్ల పిల్లవాడు శ్రీ ప్రభువులు మాణిక్య ప్రభు వారి బాల్య స్నేహితుడు. ప్రభు వెంట అరణ్యంలోను ఎప్పుడూ కలిసి తిరుగుతూ ఉండేవాడు. ఒకరోజు మామూలు ప్రకారం ఎందుకో శ్రీ ప్రభువు దగ్గరకు రాలేదు. కారణం ఏమై ఉంటుందో అని తెలుసుకోవడానికి ప్రభువులే వారింటికి వెళ్ళారు. ఇంటిలోని వారందరూ చనిపోయిన గోవిందుని చుట్టూ మూగి ఏడుస్తున్నారు. ప్రభువుని చూసి ఇంటి వారంతా ఇంకా పెద్దగా ఏడవడం మొదలుపెట్టారు. గోవిందుడు చనిపోయాడని వారు చెప్పారు. అప్పుడు ప్రభువు గోవింద గోవింద అని పెద్దగా పిలిచారు. ఆశ్చర్యంగా నిద్ర నుంచి లేచినట్లు గోవిందుడు లేచి కూర్చున్నాడు. ఈ అద్భుతాన్ని చూసిన అందరూ ఆశ్చర్యపోయారు. బ్రతుకున్న వారికే తలకొరివి పెట్టేటట్లున్నారని ప్రభు వారిని మందలించి అక్కడ నుంచి ప్రభువు వెళ్ళిపోయారు. ఈ అద్భుతమైన వార్త వరద దేశమంతా అతి త్వరగా వ్యాపించింది. ప్రజలందరూ ప్రభు యొక్క దర్శనానికి 2-3 రోజులు వెతికారు. మహిమ కనబరిచిన వెంటనే ప్రభు ఎప్పుడు అక్కడ ఉండేవారు కాదు, ఎవరికి కనిపించేవారు కూడా కాదు. ఓం నారాయణ ఆది నారాయణ.